ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి ఒక నూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. నహూమ్ చాప్టర్ 1 and verse 7. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. The Lord is good, a stronghold in the day of trouble, and he knoweth them that trust in him. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మరి ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరచాలి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే ఉదయకాలపు దేవుని యొక్క వాగ్దానము, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. పిల్లరా, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఏ దేవుని గురించి అయితే ఇక్కడ మనం చదువుకుంటున్నామో, ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉండేవాడు, మాట తప్పనివాడు, సజీవమైన దేవుడు, పిలిస్తే పలికేవాడు, మనకు ఆశ్రయదుర్గంగా ఉండేవాడు, శ్రమదినమందు మనం లేవనెత్తేవాడు. ఇట్లా చూసుకుంటే పిల్లరా, ఆయన ఎంత మంచివారో మనకు అర్థమవుతుంది. మరి ఎక్కడ మనం పరిగెడుతున్నాం, ఎవరిని మనం ఆశ్రయదుర్గంగా చేసుకుంటున్నాం, మన యొక్క అవసరతల్లో ఆయన వెతుకుతున్నామా, లేకపోతే అన్ని సమయాల్లో ఆయన మనం ప్రేమిస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుని, ప్రభువా నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా కోట, నా కొండ, నా శ్రమ అందు నన్ను లేవనెత్తేవాడు నీవే అని పిల్లరా ఆయన ప్రేమించి ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనం బలపరిచి ఘనపరుస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎదుగు పరుగు పెడదాం, ఆయన ఎదుట సాగిలి పడదాం, ఆయన ఎదుట మనకి జీవితాన్ని కుమ్మరించుకుందాం. తద్వారా ఆత్మీయంగాను శారీరకంగా మేలు చూద్దాం. అలాంటి కృపను మీరు మనకి ఉదయకాల సమయంలో దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కుందనాలు నాయన, మీ మాటలు సజీవమైనవి నాయన, మమ్మల్ని ఆదరించేవి, బలపరిచేవి. మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? మీరే సజీవమైన దేవుడవు. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ప్రభువా, మీ అందు నమ్మిక ఉంచినప్పుడు మా జీవితాలని లేవనెత్తేవాడు. కాబట్టి మా పిల్లల్ని దర్శించండి, బలపరచండి, స్థిరపరిచి వారి జీవితాలు ప్రభువా మీ నామం కొరకు జీవించడానికి సహాయం ఇచ్చేయమని. ఉదయకాల సమయంలో ఎవరైనా కృంగి ఉంటే లేవనెత్తండి ప్రభువా, బలహీనంగా ఉంటే వారిని బలపరచండి, స్వస్థపరచండి. ఆయా రీతిలుగా సమస్యలతో ఉంటే యేసు ప్రభువా మీ వద్దకు వచ్చి వారిని మీరు త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఎవరైతే నమ్మికతో మీ వద్దకు వస్తున్నారో వారి యొక్క ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభు వారి యొక్క నామమును బట్టి తీర్చబడునుగాక. సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు ఎట్లా భద్రపరిచి మీ వాగ్దానం మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో నెరవేర్చమని, సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here we see in Nahum 1:7, the Lord is good, a stronghold in the day of trouble. This verse is gentle yet powerful reminder that no matter what storms we face, God remains unchanging in his goodness, is not distant or unaware of our struggles. He is our stronghold, our safe place when everything else feels uncertain. Amen.